గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. మనకి ఈ యొక్క కొన్ని విషయాలు మనము వింటుంటేనే, ఆలకిస్తుంటేనే, చూస్తుంటేనే అవి మనకి తెలియకుండా ఉండేటువంటివి, కొత్తగా ఉండడం, వింత ప్రవర్తనలు, ఇలా మనకి చాలామందిలో చూస్తుంటాం. అది మన ఇంట్లో కావచ్చు, పక్కింట్లో కావచ్చు, ఎదురింట్లో కావచ్చు, మనకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, రిలేషన్స్ కావచ్చు. ఇక్కడ ఒక మనిషికి మనిషిలా ఉండడం, మనిషిలా ప్రవర్తించడం అన్నీ కూడా మనిషి ఎలా అయితే జీవిస్తారో, మనిషి జీవన ఆధారం ఎలా ఉంటుందో, జీవన శైలి ఎలా ఉంటుందో అలా కాకుండా సనాతన ధర్మానికి పాటిస్తూ ఉండకుండా భిన్నంగా ఇబ్బంది పడుకుంటూ తనలో తానే ఇబ్బంది పడుతూ మనము కొన్ని రకాల పేర్లు ఉంటాయి. పిచ్చివాడీడు, వీడికి మెంటల్ వచ్చింది, బ్రెయిన్ పనిచేయట్లేదు, ఇలాగా కొన్ని రకాల రోగాలు రావటం, నొప్పులు రావటం, ఇలా మనం చూస్తూ ఉంటాం. మనకు కూడా చాలా అనుభవాలు చూస్తూ ఉంటేనే వస్తూ ఉంటాయి. దానికి తెలిసిన వాళ్ళకైతే సూక్ష్మంగా చూడాలి, తెలియని వాళ్ళైతే లైట్ తీసుకొని ఏం కాదులే అనుకుంటారు. కొంతమంది ఏంటంటే గుళ్ళలోకి వెళ్ళడం, ఏదైనా పూజలు హోమాలు ఉండి చేయించుకోవడం, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్నమాట. దీనికి అంతటికీ కారణం, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే కనుక, దీని అంతటికి కారణం ఏంటంటే కనుక, మంచి ఎలా ఉంటుందో చెడు కూడా అలానే ఉంటుంది. ఆ చెడుకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని విషయాలు మనం గమనించినట్లయితే, చేతబడి, హిప్నాటిజం, బ్లాక్ మ్యాజిక్, కాలాజాదు, వశీకరణం, మందు పెట్టడం, ఇలాగా చాలా రకాల పేర్లు ఉంటాయి. యక్షిణి విద్యలు, బాగల్ముఖి, భానుమతి, ఇంకా చెప్పుకుంటూ పోతే స్పిరిట్ అంటారు. కొన్ని స్పిరిట్ ప్రేయర్స్ ఉంటాయి. ఇలాగా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా రకాలు ఉంటాయి పేర్లు. కాలభైరవుని పూజిత వాళ్ళు అంటారు, ఇలాగా ఇంకా భైరవ పూజలు అంటారు, ఇలా చాలా ఉంటాయి అన్నమాట. అలాగా చెప్పుకుంటూ పోతే బొచ్చుడు ఉంటాయి. అయితే వీటన్నిటికీ కూడా మూలం ఏంటంటే, ఇలా చేయడానికి గల కారణాలు చాలా ఉండొచ్చు. ఒక మనిషి మీద ఒక మనిషికి పడకపోవటం, విరక్తి, విసుగు, కోపం, చిరాకు, చికాకు, ఆందోళన, వ్యసనం, రంది, ఓర్చుకోలేని తత్వం, ఇలాగా చాలా రకాలు ఉంటాయి. ఆస్తి కోసం, ఒక మనిషి ఇష్టం ఉండి వశపరుచుకోవడానికి, ఇలాగా రకరకాలుగా ఉండేటువంటి విధానాలు, ఆశలు, కోరికలు మనిషిని ఎంత దూరమైనా తీసుకెళ్తాయి. పోనీ ఇలా చేసేవాళ్ళు ఉన్నారా అంటే ఖచ్చితంగా ఉన్నారని చెప్పవచ్చు. ఇలా చేయించబడిన వాళ్ళకి పరిహారం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. అయితే దీనికి ముళ్ళుతోనే తీయాలి అనే ఒక నినాదం అయితే ఉంది కదా, దాని ప్రకారంగా మాత్రమే చేయాలి. అయితే ఇందులో కొన్ని లక్షణాలు కల అటువంటి స్త్రీ పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని లక్షణాలు ఉంటే వారికి ఏం జరుగుతుంది, వారికి తీయించుకునే విధానం ఏంటి, అసలు మనం ఎలా గమనించుకోవాలి అని పరిశీలన చేసినట్లయితే కనుక, మనం మొదటగా ద్వాదశ రాశుల్లో నుంచి తీసుకుందాం. ఎందుకు అంటే ఈ ద్వాదశ రాశుల్లోంచి తీసుకోవడం వలన వారి రాశి ఏంటి, వారి నక్షత్రాలు ఏంటి, వారి యొక్క గుణగణాలు ఏంటి, వారికి ఉండాల్సినటువంటి విధానం లేకుండా వేరే ధోరణిలో ఉంటే వారికి ఏం జరిగింది అనేది కొంచెం తేలికగా మనం గమనించుకోవచ్చు. అప్పుడు మనము సమీప దూరంలో ఉన్నటువంటి గురువు దగ్గరికి వెళ్ళటమా, లేదా ఏ ఆలయానికైనా వెళ్ళటమా, చెప్పేటువంటి పరిహారం ఏంటి చేసుకుంటే మరలా కూడా ఆ వ్యక్తి మనిషి జీవితానికి వచ్చి
మరి కూడా జీవితం కొనసాగించేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విధంగా కొంచెం చైతన్యం ఇచ్చేదానికైతే మనం చూసినట్లయితే కనుక ముందుగా మనకి చూసుకున్నట్లయితే అయితే మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి మనం అనుకున్నట్లుగానే హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణం, చేతబడి, మందు పెట్టడం, యక్షిణి, బాగలముఖి, భానుమతి, కాలాజాదు, స్పిరిట్ ప్రేయర్స్, ఇలానే మనకి ఇంకా కూడా కాలభైరవునివి, ఇంకా ఎన్నో రకాలైనటువంటి చెడు ప్రయోగాలు చేసేటువంటి విద్యలు, విధానాలు చాలా రకాలు వచ్చినాయి. దీంట్లో ఏది చేసినా ఆందోళన చెందేది, బాధపడేది చేయించి పడిన వారు, అంటే ఎవరి మీద అయితే చేస్తారో వారు. నిద్ర పట్టదు, ఆందోళన, బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు, ఎంత సంపాదించినా ఎదగలేరు, అందరూ దూరమైతే ఉంటారు, ఒంటరి నేను అనే ఒక ఆలోచన, ఆందోళన, పెళ్ళైన భార్యతో చక్కగా ఉండదు, భర్తతో చక్కగా ఉండదు, తల్లిదండ్రులతో విభేదాలు, ఎంత చేసినా ముందుకు వెళ్ళలేము, గడపకి దాటి కాళ్ళు వెళ్ళవు, కోరికలు కొండలు దాడతాయి అనేటువంటి విధానంలో ఉంటుంది. ఏది చేసినా లాస్ అవుతుంది. మన ముందు ఉన్నటువంటి పిల్లలు, మన తర్వాత పుట్టినటువంటి పిల్లలందరూ ఎదుగుతూ ఉంటారు, మనమేమో అక్కడే ఉండిపోతాం. మాస్టర్ లాగా అనమాట, గవర్నమెంట్ మాస్టర్ లాగా మనం కూడా అక్కడే ఉండిపోయేటువంటి జీవితాలు ఏంటంటే కుంభరాశి వారి. ఆ కుంభరాశి వాడికి ఇలాంటి ఆందోళన, చికాకులు, అలానే ఎంత వయసు వచ్చినా పెళ్ళిళ్ళు అవ్వకపోవడం కావచ్చు, అలానే ఎంత వయసు వచ్చినా కూడా ఆరోగ్య సమస్యలు రాకపోవచ్చు, వీరిలో ఎక్కువ హై బీపీ రావటం, షుగర్ రావటం, అలానే ఒబెసిటీ లాంటివి ఎక్కువ సమస్యలు రావటం, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావటం, అలానే ఇంకా పిల్లలు పుట్టేదానికి అవకాశం లేకుండా శుక్రకణాలు తగ్గినటువంటి విధానం రావటం, ఇవన్నీ కూడా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి విధానాలు అనమాట. కుంభరాశి వారు ఏంటంటే సహాయం చేసే గుణము, తత్వం ఎక్కువ ఉండేటువంటిది. ఎవరికైనా సహాయం చేయగలుగుతారు, శత్రువుకైనా ప్రేమించగలుగుతారు. ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నటువంటి కుంభరాశి వారికి కూడా ఇలాంటి ఆందోళన కలుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మీకు జాతక పరంగానో, నక్షత్ర పరంగానో, లేకపోతే రాశి పరంగానో, దశాంతదశ ప్రకారంగానో కాదు, మీరేదో చెడు చేస్తానో కాదు, కానీ మీకెవరో చెడు చేస్తే ఇలాంటి ఆందోళన మీకున్నాయి కదా, మీకెవరో చెడు చేస్తున్నారు, ఖచ్చితంగా మీరు గమనించుకోండి. నమ్మకపోవచ్చు, మీరు నమ్మొచ్చు. ఒకసారి గురువు దగ్గరికి వెళ్ళి సంప్రదించండి, మీకు జరిగినటువంటి క్రియ ప్రక్రియలు చెప్పండి. నిద్ర పట్టట్లేదు, ఆందోళన ఉంది, చికాకు, చిరాకు, కళ్ళు మంటలు, ఏం అర్థం కావట్లేదు, ఒక పని చేయలేకపోతున్నాను, ముందుకు వెళ్ళలేకపోతున్నాను, ఏం చేసిన వెనక్కే వస్తుంది, దరిద్రపు రేఖ మనకన్నా ముందుకెళ్ళి కూర్చుంటుంది, ఎందులో పెట్టుబడి పెట్టిన లాస్ అయిపోతున్నాను, వాడికేమో బాగుంటుంది, నాకు లాస్ అయిపోతున్నాను, ఏ వ్యాపారం చేసినా కూడా లాస్ అవుతుంది, నాకు ఏం అర్థం అవ్వట్లేదు, వాడికి నాకన్నా ముందు పెట్టేటికి లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను, నేను అందులో పెట్టాను, నాకు లక్షల రూపాయలు లాస్ అయింది, ఇలాంటి అప్పులు ఇచ్చి రావట్లేదా, మీ అందరికీ కూడా ఏదో జరుగుతుంది. కాలాజాదు జరిగింది మీకు, హిప్నటిజం జరిగిందా మీకు, మన జాతకం బాగున్నప్పుడు ఇలాంటివి జరిగితేనే మీకు ఆందోళన ఉంటుంది. పెద్ద పెద్ద రాజకీయ నాయకులే కూర్చున్నారు మూలకి, మనమెంత, వాళ్ళకి కూడా జరిగితేనే కూర్చుంటారు, జాతకం బాగానే ఉంటుంది. ఎందుకు వాళ్ళు పదవులు తీసుకోవట్లే అంటే ఎవరు ఎదుటి వారు, నచ్చనటి వారు, పడిన వారు, వ్యసనం వారు, రంది వారు, వాడు బాగుపడకూడదు అనుకున్నటువంటి వారు ఖచ్చితంగా మన మీద ఏదో చేపిస్తున్నారు అని అర్థం. అలా జరిగి ఉంటుంది. కానీ మీకు సమీప దూరంలో ఎవరైనా గురువు గారు ఉంటే, ఇలాంటి సిమ్టమ్స్ మీలో ఉంటే కనుక వెళ్ళి చూయించుకొని, రెమెడీస్ తీసుకొని, పరిహారాలు తీసుకొని, ఆ ప్రకారం చేసుకుంటే కొంతమేర కొంతకాలానికి మళ్ళీ మనం నిలదొక్కునే దానికి అవకాశం ఉంటుంది. పెళ్ళిళ్ళు అవుతాయి, పిల్లలు పుడతారు, అన్నీ బాగుంటాయి. భార్యాభర్తలు విడిపోయేదానికి కావచ్చు, పెద్దల దగ్గర తగాదా కావచ్చు, అందరిని మనం దూరం చేసినవి కావచ్చు, ఈ విధానాలు అన్నీ కూడా కుంభరాశిలో ఉంటే కనుక మీకేదో జరిగిందని మాత్రమే అర్థం. అది తీర్చుకోవడానికి చిన్న పరిహారం ఏంటంటే కనుక నల్ల నువ్వులు ఒక అరకిలో, పట్టిక ఒక పావు కిలో, మనము దిష్టి తీసుకున్నట్టు పట్టిక పావు కిలో, 4 కొబ్బరికాయలు, అలానే ఒక ఎర్రని బ్లౌజ్ పీస్లో ఇవన్నీ కట్టి, అలానే మనకి పసుపు కొమ్ములను దొరుకుతాయి, ఈ పసుపు కొమ్ములు కూడా మనం కట్టాలి. అలానే రేవి చెట్టు, మీకు ఐడియా ఉందా? రేవి చెట్టు అందరికీ తెలుసు, రేవి పళ్ళు తింటాం మనం, కొన్ని సీజన్లో రేగి పళ్ళు వస్తాయి. ఆ రేగి పళ్ళు వచ్చేటువంటి చెట్టు, దాని ఆకులు, ఆ చెట్టు ఆకులు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలి. రావి చెట్టు ఆకులు, అలానే రేగి చెట్టు ఆకులు, మునగ ఆకులు, వేప ఆకులు, అలానే రావి ఆకులు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి జామ ఆకులు కూడా కలపాలి. ఇవన్నీ తీసుకొచ్చి నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాలి. ఆ నీటిని తాగొచ్చు, ఆ నీటితో స్నానం చేయొచ్చు, అలా ఇంట్లో కూడా ఆ నీటిని చల్లవచ్చు. ఇలాగా వారంకి ఒకసారి చేస్తే కూడా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ, నరదిష్టి, నరప్రవాహం, శత్రుపీడ, శత్రుబాధ,
ఆర్థిక సమస్యలే కాకుండా ఇలాంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ, చేతబడి, భాగముఖి విద్యలు ఏదైనా ఉన్నా కూడా హిప్నటిజం జరిగినా కూడా కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. తర్వాత ప్రతిరోజు కూడా మిరియాలు బయటికి వెళ్ళేటప్పుడు కానీ స్నానం చేసిన వెంటనే కానీ 2 మిరియాలు నోట్లో వేసుకుని తింటే ద్వారా మనలో ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా కొన్ని చింతగా వెళ్తుంది. ప్రతిరోజు కూడా ఇలాచి, లవంగా కూడా తినాలి 2 పొనుకోబోయే లోపు కనుక తింటే మీలో ఉన్నటువంటి చిరాకు ఇలాంటి బ్లాక్ మ్యాజిక్ అయినా కూడా మీకు తగ్గేదానికి అవకాశం ఉంది. మందు పెట్టినా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు, ప్రతి రాశి వారికి చెప్పదగినటువంటి ఒకే ఒక రెమెడీ. మీకు ప్రతి వారంలో ఒకసారి సునాముని అని ఉంటుంది. ఈ సునాముఖి అనే ఆకు తీసుకొచ్చి పౌడర్ చేసుకొని ఆ పౌడర్ని 1 టీ స్పూన్ లేదా 1/2 టీ స్పూను కాగేటువంటి నీళ్ళలో కానీ లేకపోతే నోట్లో వేసుకొని ఆ ఒక హాట్ వాటర్ నులేచ్చని నీళ్లు తాగడం ద్వారా మీలో లోపల ఉన్నటువంటి చెడు, నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయేటువంటిది ఉంటుంది. మళ్ళీ కూడా మీకు పాజిటివ్ థింగ్స్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకొని కొంతమేర ఉపశమనం పొందేదానికి తుమ్మరాశి వారికి కూడా అదృష్టం ఉంటుంది. ఆ మేర ప్రయత్నం చేయండి. జై శ్రీమన్నారాయణ.